శ్రీకాళబ్రహ్మ పోతులూరి వంశమున వెలసి కాలజ్ఞానముల గురువైనావు. శరణం శరణం శ్రీ వీరబ్రహ్మ, శరణం శరణం శ్రీకాళబ్రహ్మ పోతులూరి వంశమున వెలసి కాలజ్ఞానముల గురువైనావు. ప్రకృతాంబకు జన్మించావు, పాపమాంబ కడవర్తిల్లావు. పరిపూర్ణయాచారి తనయుడవయ్యా, వీరభోజయ్య దత్తుడవయ్యా. శరణం శరణం శ్రీ వీరబ్రహ్మ, శరణం శరణం శ్రీకాళబ్రహ్మ. భూదేవి మొరవిని ఇలవెలిసావు, విష్ణు రూపమున ఉదయించావు. విశ్వ బ్రాహ్మణ కుల శ్రేష్ఠుడవై విశ్వమునంతట వ్యాపించావు. శరణం శరణం శ్రీ వీరబ్రహ్మ, శరణం శరణం శ్రీకాళబ్రహ్మ. విశ్వరూపము తల్లికి చూపి పిండోత్పత్తి క్రమమును తెలిపి తీర్థయాత్రలు చేసితివయ్యా, వనగాన పల్లెకు చేరితివయ్యా. శరణం శరణం శ్రీ వీరబ్రహ్మ, శరణం శరణం శ్రీకాళబ్రహ్మ. అచ్చమ్మ ఇంటను గోవులుగాచి, రౌవల కొండలో పీఠము వేసి కాలజ్ఞానము రాసితివయ్యా, అచ్చమ్మ తల్లిని బ్రోచితివయ్యా. శరణం శరణం శ్రీ వీరబ్రహ్మ, శరణం శరణం శ్రీకాళబ్రహ్మ. అన్నాజయ్యను బ్రోచావయ్యా, సిద్ధయ్యను దీవించావయ్యా. భైరవయోగే పరమేశ్వరుడని మహమ్మదీయుని కాచావయ్యా. శరణం శరణం శ్రీ వీరబ్రహ్మ, శరణం శరణం శ్రీకాళబ్రహ్మ. గోవిందమాంబను పరిణయమాడి కంది మల్లయ్య పల్లెను చేరి పోలేరమ్మతో మాట్లాడావో, దైవమే నీవని తెలిపావయ్యా. శరణం శరణం శ్రీ వీరబ్రహ్మ, శరణం శరణం శ్రీకాళబ్రహ్మ. తీర్థయాత్రలు చేసితివయ్యా, జ్ఞాన మార్గమును తెలిపితివయ్యా. నవాబులందరూ శరణము కోరి నీ శిష్యులుగా తరించిరయ్యా. శరణం శరణం శ్రీ వీరబ్రహ్మ, శరణం శరణం శ్రీకాళబ్రహ్మ. కక్కయ్యకు నిజ బోధలు చేసి అతని భార్యను బ్రతికించావు. విశ్వ బ్రాహ్మణుల మదమణిచావు, జీవ సమాధిని స్థిరమైనావు. శరణం శరణం శ్రీ వీరబ్రహ్మ, శరణం శరణం
శ్రీకాల బ్రహ్మ పోతులూరి వంశమున వెలసి కాల జ్ఞానముల గురువైనావు శరణం శరణం శ్రీ వీర బ్రహ్మ శరణం శరణం శ్రీకాల